హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ బిగ్ బాస్ రివ్యూ బై బంగారు రాజు. చలో నేనైతే ఇప్పుడే అంటే మన బిగ్ బాస్ ప్రోమో చూసిన, కొత్త ప్రోమో. సో నామినేషన్ ఇంకా ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఆ ప్రోమో చూసిన. ఓకే, సో నిన్న ఎపిసోడ్లో మనం చూసినాము అంటే ఫైర్ ఎక్కడెక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి, సో ఎవరి మధ్యలో అని చెప్పేసి. నిన్నైతే సో ఏమంటారు, మన సోనియా వర్సెస్ యాష్మి, సారీ సోనియా వర్సెస్ ప్రేరణ. సో వీళ్ళ ఇద్దరి మధ్యలో చాలా గట్టిగా జరిగింది నిన్న నామినేషన్ అయితే. అది నిన్న మొత్తం హాట్ టాపిక్ అయిపోయింది. ఆ తర్వాత సీత వర్సెస్ నిఖిల్, సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది కూడా హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే సో మధ్యలో ఏమంటారు, బేబక్క మన మన పృథ్వీని ఏమంటారు నామినేట్ చేస్తున్నప్పుడు, సో మనలో వచ్చేసి సీత చెప్పడం జరిగింది. సో తను వర్క్ చేస్తున్నప్పుడు సో నిఖిల్ ఇంటర్ఫైర్ అయిపోయి, సో నువ్వు ఇంటర్ఫేర్ కావద్దు, నువ్వు చెప్పొద్దు అన్నప్పుడు సో ఇద్దరు ఆ రకంగా ఇద్దరికి లొల్లి అయిపోయింది. సో అది కూడా చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఓకే, సో ఇంకా ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఇంకా మిగిలిన కంటెస్టెంట్లు ఈరోజు ఇక ఏమంటారు నామినేషన్లు చేస్తున్నట్టు. సో ఆ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసిరు, అయితే చూసిన. అయితే నాకు ఈ ప్రోమోలో మొత్తానికి అంతా నాకు కనిపించింది ఏంటంటే, సో ఆల్మోస్ట్ అందరు కూడా ఏమంటారు మన మణికంఠకి నామినేట్ చేస్తారు. ఓకే, సో ఓకే, అందరు చెప్పిన రీజన్స్ ఏంటంటే, నువ్వు మింగిల్ అయితే లేవు, మంచిగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, ఓకేనా. సో నువ్వు మింగిల్ కాకుండా నువ్వే ఒంటరిగా ఉంటున్నావు అన్నట్టు అనుకుంటూ వచ్చారు. ఓకే, దీంట్లో మళ్ళీ ఏమంటారు అభయ్కి మణికంఠకి నామినేషన్ పడింది అన్నట్టు. సో అభయ్ ఏమంటారు మన మణికంఠని ఏమంటారు నామినేట్ చేసిన. అట్లనే మళ్ళీ నిన్న శేఖర్ భాష సో మణికంఠని నామినేట్ చేయడం జరిగింది. ఈరోజు సో మన మణికంఠ వచ్చేసి శేఖర్ భాషని కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే ఇంకోటి అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఈ ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, సో మణికంఠకి ఎక్కువ ఓట్లు పడేటట్టే కనిపిస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రతిసారి నామినేషన్ అంటే వేస్తున్నప్పుడు పేరు చెప్పినప్పుడు మనోడు ఎమోషనల్గా అవుతున్నది చూసినాం మనం ప్రోమోలో. సో అందరూ అంటే నా ఫ్యామిలీ అంతా నాకు దూరం అయిపోయారు, అందరూ చనిపోయారు, నేను ఒక్కనే ఉంటానన్నట్టు. సో ఆ వేలో తను చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. సో అది ఎమోషనల్గా మనకు చూపించడం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది సభ్యులు కూడా ఏడుస్తున్నారు. ఓకే, సో నాకు అనిపించింది ఏంటంటే, సరే ఆయన ఉద్దేశంలో ఆయన రైటే అనిపించవచ్చు. ఎందుకంటే సో ఆయన కష్టపడి వచ్చిండు, ఆయన కష్టము అంటే ఎవరికి కష్టం వాళ్ళకి అది గొప్ప అనిపిస్తుంది. కంపల్సరీ ఆయన లైఫ్లో అన్నీ మిస్ అయ్యింది కాబట్టి కంపల్సరీ అది ఆయనకి బరువుతోటి అట్లా ఉండడం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మింగిల్ కావాలనే ఉద్దేశంతో అందరూ చేయడం జరుగుతుంది. మరి ఈ నామినేషన్స్ అన్నీ కూడా మరి మణికంఠకి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అని చెప్పేసి చూడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే సో చాలామంది కూడా కొంతమంది అంటున్నారు ఏంటంటే మణికంఠ అనే వ్యక్తి సో ఇదేమంటారు కొద్దిగా సింపతి గేమ్ లాగా ఆడుతున్నాడు అనిపించింది అంటున్నారు. ఇంకొంతమంది వచ్చేసి సో తను మైండ్ గేమ్ ఆడుతున్నాడు, సో ఎవరితో ఎట్లా ఉండాలని చెప్పేసి మెల్లమెల్ల చూసి అటాక్ చేద్దామన్నట్టు చూస్తున్నాడు, సైలెంట్గా ఉండి ఒకసారి గట్టిగా వేసాడు బాణం అన్నట్టు కొంతమంది అనుకుంటున్నారు. ఓకే, సో మీకెట్లా అనిపించింది ఈ ప్రోమో చూసిన తర్వాత? మణికంఠ నిజంగానే మైండ్ గేమ్ ఆడుతున్నా, లేకపోతే సింపతి గేమ్ ఆడుతున్నా, లేకపోతే ఆయన అట్లా చెప్పుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? లేకపోతే మీరు మణికంఠ అందరికీ టార్గెట్ అయ్యిందా? ఇంకోటి ఏంటంటే డైలాగ్ అన్నాడు, సో నేను ఒకవేళ అన్ఫిట్ అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతా, నాకు పెద్ద ఫరాక్ ఏమడా అన్నట్టు అన్నాడు. ఓకే, సో మరి మీకు ఎలా అనిపించింది? ఈ మొత్తం చూడాలంటే ఇంకొక కొన్ని గంటలు వెయిట్ చేస్తే మనకి వచ్చేస్తుంది ఫుల్ ఎపిసోడ్, అప్పుడు ఇంకా బాగా క్లియర్గా అర్థమైపోతుంటుంది. ఓకేనా, విష్ణుప్రియ కూడా మనకి నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా క్లియర్గా తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాలి. ఇంకోటి సో కిరాక్సీతో వచ్చేసి ఏమంటారు మన బేబక్కకి నామినేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ రీజన్ మనం ఫస్ట్ నుంచి కూడా అనుకున్న రీజనే తను కూడా చెప్పడం జరిగింది. చలో మరి ఇప్పుడు ఈ రోజు రాత్రి ఎట్లా ఉండబోతుంది, ఏం కథ? ఓకేనా, సో మరి మనోడు అన్ఫిట్ అయితే నేను వెళ్ళిపోతాను అంటున్నాం. ఓకే, మీకేమనిపించింది? సో మనోడు అందరికీ టార్గెట్ అయ్యిందా అని అనుకుంటున్నారు. సో దానికి కారణం ఏంటి కూడా మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇది నా రివ్యూ. ఓకే, నేను జెన్యున్గా చెప్తే నేను ఎవరికి కూడా సపోర్ట్ కాదు, పర్సనల్ అయినా సరే అఫీషియల్ అయినా సరే. ఓకే, ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నేను బంగారాజు, బాయ్.